రంగారెడ్డి జిల్లా నేతలతో సీఎం సమావేశం ముగిసింది. ప్రతిపాదిత శంషాబాద్ కు రంగారెడ్డి జిల్లా అనే పేరు పెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, రంగారెడ్డి జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్, ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ 5 జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. అందులో రంగారెడ్డి జిల్లా కూడా ఒకటి. ఉదయమే ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా నేతలతో సీఎం భేటీ, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్, మెదక్, ఈ 5 జిల్లాల నేతలతో సీఎం భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో పలు సూచనలు సలహాలు వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా నేతలందరూ కూడా ఏకాభిప్రాయానికి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధానంగా వనపర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలనేటువంటి డిమాండ్ రావడము, గద్వాలని జిల్లా కేంద్రం చేయాలనేటువంటి డిమాండ్ రావడం, కొన్ని హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కానీ కొన్ని మండలాలని శంషాబాద్ లో ఏదైతే శంషాబాద్ జిల్లా ఉందో, జిల్లా వెళ్తామనుకుంటారో దాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలనేటువంటి ప్రతిపాదనలు వచ్చినటువంటి నేపథ్యంలో వీటిపైన ఒక అవగాహన రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా నేతలు చెప్పారు. వాళ్ళ మహబూబ్ నగర్ జిల్లా నేతలందరూ కూడా సమావేశంగా ఒక నిర్ణయానికి వచ్చి ప్రస్తుతం మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కి వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా వారు మరొకసారి ముఖ్యమంత్రితో చర్చించబోతున్నారు కదా. ఇక నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే 1-2 చిన్న స్వల్ప చర్చ తప్ప పెద్దగా మార్పు చేర్పుకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. సమావేశంలో సీఎం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఒకసారిగా ఉండి జిల్లాల ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో దసరా నుంచి కొత్త జిల్లాలు పురుడు పోసుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరపాలని చెప్పేసి కూడా జిల్లా శ్రేణులకి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా చాలా ప్రతిపాదనలు వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొన్ని చర్చలు కూడా జరిగినాయి. ఎందుకంటే మొహినాబాద్ జిల్లా నిన్నటి వరకు ప్రతిపాదిత వికారాబాద్ జిల్లాలో ఉండే మొహినాబాద్ మండలం, ఆ మొహినాబాద్ మండలాన్ని తీసుకొచ్చి శంషాబాద్ జిల్లాలో పెట్టినటువంటి నేపథ్యం. ఆ మొహినాబాద్ జిల్లాలోనే ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి పుట్టినటువంటి ప్రాంతం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వికారాబాద్ జిల్లాకి ఒకవేళ మొహినాబాద్ కనుక శంషాబాద్ జిల్లాలో కలిస్తే వికారాబాద్ జిల్లాకి రంగారెడ్డి పేరు పెట్టొద్దని అక్కడ ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం రావడం జరిగింది. ప్రతిపాదిత శంషాబాద్ జిల్లా ఏదైతుందో ఈ ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో మొహినాబాద్ కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాకి రంగారెడ్డి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి భేటీలో నిర్ణయించడం జరిగింది. ఈ ప్రతిపాదిత శంషాబాద్ జిల్లాలో మొహినాబాద్ మండలంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి తలకొండపల్లి మండలం, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గానికి సంబంధించినటువంటి శంకర్పల్లి, చాపాదు, చేవెల ఈ మండలాలు కూడా ఈ రోజు శంషాబాద్ ప్రతిపాదిత రంగారెడ్డి జిల్లాలో కలవబోతున్నాయి. దీంతో పాటు ప్రతిపాదిత వికారాబాద్ జిల్లా ఏదైతే రంగారెడ్డి జిల్లాగా పెట్టాలనుకున్నటువంటి జిల్లా ఏదైతుందో దానికి అనంతగిరి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పేసి కూడా ఈ రోజు జరిగినటువంటి భేటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ వికారాబాద్ జిల్లాలోనే ప్రస్తుతం ఉన్నటువంటి గండీడ్ ఏదైతే గండీడ్ మండలం ఉందో పరిగి నియోజకవర్గం సంబంధించినటువంటి గండీడ్ మండలాన్ని తీసుకెళ్లి మహబూబ్ నగర్ జిల్లాలో కలపాలని, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి బొమ్మరాజపల్లి అదేవిధంగా కొడంగల్ మండలాలని తీసుకొచ్చి ప్రతిపాదిత అనంతగిరి జిల్లాలో కలపాలని చెప్పేసి ఈ రోజు జరిగినటువంటి భేటీలో నిర్ణయించడం జరిగింది. దీంతో పాటు తాండూరుని రెవెన్యూ డివిజన్లుగా చేయాలని చెప్పేసి కోట్పల్లిని కొత్త మండల కేంద్రంగా చేయాలని చెప్పేసి కూడా ఈరోజు జరిగినటువంటి భేటీలో నిర్ణయించడం జరిగింది. వరప్రసాద్, ప్రస్తుతం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి భేటీ కొనసాగుతుంది. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ మహేష్.